ఈరోజు డే 1 నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇష్టానుసారంగా మారుతారా? ఈరోజు ఇంత బలమైన పార్టీగా ఈరోజు జనసేన పార్టీ ఎదిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పట్టుని మీరు చూసి వారవలేక ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతాం గానీ కొంతమంది మీడియాలు కూడా ఒక ఐటెం గాని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ టీఆర్పీ రేటింగ్ల కోసం మీరు ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తా ఉంటున్నారు. ప్రజలు ఏమైనా అమాయకులైతే కాదు, ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. మీ భాగవతం అంతా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు నువ్వు మాట్లాడితే హెలికాప్టర్లో తిరుగుతున్నారు. అక్కడ 2 చేపలు, ఇక్కడ 2 చేపలు. అసలు హెలికాప్టర్ ని వాడినంత విధంగా నువ్వు వాడినంత విధంగా నాకు తెలిసి భవిష్యత్ ప్రపంచంలో ఎవరు వాడుంటారు. నువ్వు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి రావాలంటే నువ్వు హెలికాప్టర్ లో వస్తావు. 5 కిలోమీటర్ల దూరాన్ని కూడా నువ్వు హెలికాప్టర్ వాడిన మాజీ ముఖ్యమంత్రివి నువ్వు చెబుతున్నావా? హెలికాప్టర్ ఏ విధంగా నువ్వు మాట్లాడితే నువ్వు హెలికాప్టర్లు వేసుకుని 5 కిలోమీటర్లకి 4 కిలోమీటర్లకి నువ్వు ఎక్కడ అంతేందుకు నీ తాడేపల్లి నుంచి తెనాలి వెళ్తాక మా మనోహర్ గారు మనం కూడా చెప్పారు. తెనాలి వెళ్తా కూడా నువ్వు హెలికాప్టర్లో వెళ్ళావు. సిగ్గుందా? నువ్వు మారుతున్నావు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా 2 ఏళ్లుగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని 2 ఏళ్ల అయిన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు అంట. అసలు ఈ ప్రతిపక్ష హోదా ఎక్కడుంది? ఇంకా నువ్వు ప్రతిపక్ష నాయకుడు అనుకున్నావేంటి? ఒక సాధారణ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే. మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఖచ్చితంగా మీరు ఇన్ని వేషాలు పోయిన గవర్నమెంట్లు వేశారు కాబట్టే మిమ్మల్ని ప్రజలు 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా మీరు మారుకోకుండా అదే విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు 24 ఎలక్షన్లో మాట అన్నారు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు కళ్యాణ్ గారు. నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పోటీ కాదు. ఇంకోసారి తలుచుకుంటే నువ్వు ఎమ్మెల్యేకి కూడా గెలవు. అదొక్కసారి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఏదైనా ఉంటే పాలసీ విధంగా మాట్లాడండి. ఏదైనా ఉంటే మీరు అంతకుముందు గవర్నమెంట్లు ఇలా చేస్తే మంచిదని గవర్నమెంట్ కి ఒక సలహా ఇవ్వండి. అంటే విమర్శించి మీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు ఏ విధంగా అవహేళన చేశారు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న విలువని మీరు ఏ విధంగా పోగొట్టారు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న మంచి పేరుని మీరు ఏ విధంగా పోగొట్టారు అన్ని చూశారు. ఆంధ్రాకు ఉన్న వాల్యూని తీసేసావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు అదే పందాలు వెళ్తే మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు పోతా 1,000 కోట్లు అప్పు చేసి వెళ్ళావు. మన రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఇచ్చిన పథకాలు 1 by 1 ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గాని చాలా చాలా కష్టపడుతున్నారు. నాకు తెలిసి 77 ఏళ్ల వయసులో కూడా అలాంటి ముఖ్యమంత్రిని అలా